వందే మాతరం. భారతదేశంలో ఎప్పటికి అంతరించింది రాజకీయం, కులపిచ్చి, పేదరికం. అమ్మ ఒకటే, నాన్న ఒకటే, దేవుడు ఒకటే భయ్య. కానీ ఇది ఏంది భయ్య? రాజకీయ నాయకులు ఎంతమంది భయ్య? ఎవరికైనా లెక్క చెప్పాలన్నా కూడా 10 రోజులు పడుతుంది భయ్య. మన బతుకుని చెప్పేదానికి అమెరికా పోయి ఒబామాతో కలిస్తే మన బతుకులు వాళ్ళకి ఏం తెలుస్తుంది భయ్య? గాంధీ తాత మనకి స్వతంత్రం తెచ్చిపోయింది ఎందుకు చెప్పారా భయ్య? వీళ్ళ చేతిలో రాజకీయాల కోసం భయ్య. వీళ్ళకి రాజకీయాల చేతిలోకి ఇచ్చి మనమంతా రోడ్ల మీద ఇలా తిరుగుతామని భయ్య. వీళ్ళ ఫుడ్లు ఎలా ఉంటాయి తెలుసు భయ్య? చూస్తేనే నోరు ఊడిపోద్ది భయ్య. అంత టేస్టీగా ఉంటాయి, అంత క్యూట్గా ఉంటాయి భయ్య. మన ఫుడ్లు ఎలా ఉంటాయి తెలుసు భయ్య? మన బతుకులు ఇంతే భయ్య. ఇదే రాజకీయం ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇలాగే రన్ అయితే మన బతుకులంతా రోడ్ల మీద ఇంతే భయ్య. ఏముంది భయ్య? మా పార్టీ గొప్పది, మా పార్టీ గొప్పది, మా పార్టీ గొప్పది. కొట్టుకోవడానికి వీళ్ళకి సమయం దొరకటం లేదు. ఇంకా మనకేం సేవలు చేస్తారు భయ్య? మనం కష్టపడి 10-20 సంపాదించుకుంటే దాంట్లో కూడా వీళ్ళకి ట్యాక్సులు కట్టాలి భయ్య. ఇంటి పన్ను, కూలాయి పన్ను, కరెంటు బిల్లు, ఆ పన్ను, ఈ పన్ను అవన్నీ వదిలేసి 10 రూపాయలు జాంకాయలు తెచ్చి గంపలో పెట్టి మార్కెట్లో అమ్ముకుంటే 5 రూపాయలు గేట్ వీళ్ళకే కట్టాలి. కష్టపడి ఓట్లు వేస్తే కష్టం చేయండి రా బాబు అంటే అసూలే లేవి నిద్రపోతా పనులు పాటాలే. మీకు నిద్రపోతాను ప్రశాంతంగా ఎవరు భయ్యా? మనమే భయ్యా దానికి కూడా కారణం. ఏసీలు కాదు భయ్యా. ఆడ నిద్రపోతానంటే మనము మిలిటరీలలో సేవలు చేస్తా ఎడారిలో కాపలా చేసి ఢిల్లీలో వీళ్ళు హ్యాపీగా బతుకుతారు భయ్యా. మన గురించి ఎందుకు ఆలోచిస్తారు భయ్యా? స్వార్థం భయ్యా, వాళ్ళ స్వార్థం వాళ్ళది, వాళ్ళ సెల్ఫిష్. సీఎం చేసేవాడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నా కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలి, ఎంపీగా చేయాలని ఇవి ఆలోచిస్తారు భయ్యా. 1000 కోట్లు ఎత్తి పెట్టాలి, 1000 కోట్ల కుంభకోణాన్ని మనమే తీసుకోవాలి అని సంపాదించే సెల్ఫిస్ట్ భయ్యా, స్వార్థం. మనకేంది భయ్యా వీళ్ళేది మేలు చేసేది? స్విస్ బ్యాంక్ భయ్య కొన్ని కోట్ల ఉండే వాళ్ళకి అకౌంట్లు ఇస్తారు భయ్య. అక్కడ మన సిండికేట్ బ్యాంక్లా కాదు భయ్య. కానీ ప్రపంచంలోనే మొత్తం 40% మన 40% మన ఇండియన్సే ఉన్నారు భయ్య స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంది. ఒక చిన్న లాజిక్ భయ్య. ఆ రాజకీయ నాయకుడు ఇన్ని కోట్లు కొట్టేశారు, ఈ రాజకీయ నాయకుడు ఇన్ని కోట్లు కుంభకోణం, ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఈ కంపెనీ వాళ్ళు ఇంత మోసం చేశారు అన్నీ అంటామని చెప్తా ఉంటారు భయ. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ని కోట్లు పట్టుకుంది, అన్ని కోట్లు పట్టుకుంది, ఆ డబ్బులు తీసుకుంది. అన్ని కోట్లు ఇన్ని కోట్లు రాజకీయ నాయకుల దగ్గర పట్టుకొని అది మొత్తం డబ్బులు ఎవరికి ఇస్తారు భయ? మళ్ళీ రాజకీయ నాయకులు తీసుకుంటారు భయ. ఇంకేంది భయ? ఆ డబ్బులు ప్రజలకి ఇస్తారా భయ? లేదు కదా, ప్రజలకి ఇచ్చారు భయ. ఏంది చెప్పినా? కిలో బియ్యం, 1 రూపాయికే 1 కేజీ బియ్యం. అది భయ మనకి ఇచ్చింది. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు, అలా అడిగిన వాడు మనిషే. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల